తర్వాత ఇప్పుడు సో మే 1, 2025 ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఆవిర్భవించిందండి. దినదినాభివృద్ధి చెందుతూ అని మనం మాట్లాడుకుంటా ఉంది. నిజంగా అసలు మేము బ్యాంకులో చేరినప్పటికే ఎప్పుడు 89లో జాయిన్ అయ్యాను. సో అప్పటికి ఇప్పటికే చాలా చాలా అభివృద్ధి చెందాము. మేము బ్యాంక్ లో ఉద్యోగం ఇచ్చినప్పుడు అంటే ఇలాంటి స్థాయికి తెలుగులో మనకి ఆశీర్వదిస్తాను. సో దినదినాభివృద్ధి చెందాలండి. సో నిజంగా అట్లానే అభివృద్ధి చెందాము. సో బ్యాంకు అట్లా మాతో పాటు ఏదైతే పాటుపడాలని సో మరొకసారి విన్నవించుకుంటున్నానండి. క్లుప్తంగా మా విజయవాడ రీజన్ గురించి చెప్తాను. ఎందుకంటే విజయవాడ రీజన్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ పరిధిలోనే ఉందండి. ఇప్పుడు 52 బ్రాంచ్లు ఉన్నాయి ఇప్పటి వరకు. ఈ రోజు 53వ బ్రాంచ్. దాదాపు 4,000 ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ చైర్మన్ శ్రీ కె ప్రభుత్వ కుమార్ రెడ్డి గారికి మరియు మీడియా మిత్రులకు ఈ రోజు భవానీపురం 1,354వ శాఖను ప్రారంభించడానికి విచ్చేసినటువంటి మా ముఖ్యమైనటువంటి ఖాతాదారులందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటూ చైర్మన్ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఇంత ముందు ఉన్నటువంటి 4 గ్రామీణ బ్యాంక్స్ కలిపి కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ అనేటువంటిది ఒక పటిష్టమైనటువంటి గ్రామీణ బ్యాంక్ ఏర్పడేది వ్యవస్థ ఈ రోజు నాడు 3,05,000 పై చిలుకు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఫైనాన్స్ చేయడం జరిగింది. రైతులకు 12 లక్షల పైన రైతులకు కూడా రుణాలు ఇవ్వడం జరిగింది. సూర్యాగర్ 6,000 పైన సూర్యాగర్ సోలార్ సిస్టమ్ అది కూడా ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ అనేటువంటి వ్యవస్థ 65% 65 నుంచి 70% గ్రామీణ ప్రాంతాల్లో సర్వీస్ చేయడానికి కంగణం కట్టుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ అభివృద్ధి దినాదిన అభివృద్ధి ఏదైతే డౌన్ టుడెన్ ఏదైతే బ్యాంకింగ్ సర్వీస్ ఎక్కడైతే మనకు రీచ్ కాలేదో అటువంటి ప్లేసెస్ కూడా బ్రాంచెస్ ఓపెన్ చేయడం జరుగుతుంది. బీసీ కాన్సెప్ట్ అనేటువంటి బ్యాంకింగ్ కరెస్పాండెన్స్ అంటే ఇంకా మారుమూల ప్రాంతానికి కూడా బ్యాంకింగ్ కరెస్పాండెన్స్ ద్వారా బ్యాంకింగ్ సర్వీస్ ఉపయోగించుకోవడం ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ముందు స్థానంలో ఉంది. ఈ రోజు నాడు చూసినట్టయితే గ్రామీణ బ్యాంక్ వ్యవస్థ మన భారతదేశంలోనే 2వ స్థానంలో ఉంది. మొత్తం భారతదేశంలో మొట్టమొదటి స్థానం యూపీలోన, తర్వాత స్థానం మన ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ మాత్రమే దక్కింది. ఇంకా మనకు మార్కెట్ షేర్ కనుక చూసుకుంటే ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ లోన 12% మార్కెట్ షేర్ తోటి ముందుకు వెళ్తుంది. ఇంకా భవిష్యత్తులో కూడా చాలా బ్రాంచ్లు ఓపెన్ చేసి రీజనల్ ఆఫీస్ ఓపెన్ చేసి 23 రీజనల్ ఆఫీస్ తో ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ ని మన యొక్క సర్వీసులు అందిస్తున్నాము. 7,500 పై చిలుకు స్టాఫ్ అందరూ ఉన్నారు ఇక్కడ. కాబట్టి ఇన్ ఫ్యూచర్ లో కూడా బాగా పటిష్టమైనటువంటి ధీటైనటువంటిది పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అయితేనేమి ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ అయితేనేమి చూడండి. ఇటువంటి చూడండి ఎంత ఉంది మనకు. ఏదైనా గ్రామీణ బ్యాంక్ వ్యవస్థ లెక్క కనిపిస్తుందా? ఇది ప్రైవేట్ బ్యాంక్ ధీటుగా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ధీటుగా ముందుకు వెళ్లే అవస్థ ఉంది. కాబట్టి చాలా పటిష్టంగా ప్రతి వాళ్లకు పిఎం స్వానిధి అయితే ఏంది, ముద్రా లోన్ అయితే ఏంది, మనకు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళా గ్రూపులకు ఏంది, లఖపతి దీది అటువంటి లోన్స్ అన్ని సౌకర్యం కల్పించే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ అతి త్వరలోనే వచ్చే ఫైనాన్షియల్ ఇయర్ లో ముందు అంజలో ఉంటుందని చెప్పేసి ఈ ప్రజలకు విన్నవించుకుంటారు.